వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో గంజాయి కలకలం రేపింది. శతపతి అనే విద్యార్థి ఒడిషా నుంచి 20 గంజాయి ప్యాకెట్లను క్యాంపస్కు తీసుకొచ్చాడని రిజిస్ట్రార్ రమశ్రీ తెలిపారు. గరుడాచల హాస్టల్లో ఉంటున్న ఆంజనేయులు అనే విద్యార్థికి 7 ప్యాకెట్లు ఇచ్చాడని వెల్లడించారు. హాస్టల్లో వార్డెన్లు చేసిన తనిఖీల్లో 109 గదిలో విద్యార్థులు గంజాయి సేవించినట్లుగా అభియోగాలు వచ్చాయని చెప్పారు. యాంటీ డ్రగ్స్ కమిటీ చేత విచారణ చేపడుతున్నామన్నారు. విద్యార్థులు గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయితే వారిని కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని రిజిస్ట్రార్ వెల్లడించారు. నిన్న పిలిపించి ఫస్ట్ నేను వార్డెన్ సమక్షంలో మాట్లాడాను. ఫస్ట్ ఒప్పుకోలేదు, వాడు నాకేం తెలియదు అన్నాడు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతో అడిగాము, నువ్వు చెప్పకపోతే మేము నీకు సివియర్ యాక్షన్ ఉంటుంది అని. అందుకు అతను చెప్పాడు, నాకు ట్రైన్లో ఎవరో ఇచ్చారని ఫస్ట్. తర్వాత లేదు, మా ఊరి నుండి ఒక షాప్ ఉంది, వాళ్ళ నెంబర్ ఇవ్వమని అడిగాం. ఆ నంబర్ మేము ఇవ్వలేము, షాప్ ఉందని తెలుసు, షాప్లో ఇస్తున్నారు అని చెప్పాడు. ఎన్ని తెచ్చంటే ఆ అబ్బాయి కరెక్ట్గా చెప్పట్లేదు. ఫస్ట్ 3 అన్నాడు, నేను పడేశానని చెప్పాడు. 4 అన్నాడు, 5 అన్నాడు, మళ్ళీ ఈరోజు మధ్యాహ్నానికి 20 అని చెప్తున్నాడు. అటు సంస్కృత విశ్వవిద్యాలయంలో గంజాయి ఆరోపణలపై తిరుపతి జిల్లా పోలీసులు స్పందించారు. 3 విద్యార్థులు గంజాయి సేవించినట్లుగా మీడియాలో వచ్చిన కథనాలతో విచారణ జరిపారు. యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్లతో మాట్లాడారు. దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.